బిల్డన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును మున్సిపల్ పోటీదారులు సోమవారం సందర్శించనున్నారు. బుద్ధ జయంతి రోజే ఈ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. వీరు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ పర్యటిస్తారు. విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు. ఆసియా దేశాలకు చెందిన దాదాపు 30 మంది అందగత్తెలు నాగార్జున సాగర్కు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ మేరకు ప్రభుత్వం సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్లో కృష్ణానది ఒడ్డున ఉన్న విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారు. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాం కృష్ణానది కనిపించేలా వెనక భాగంలో వీరి ఫోటోషూట్ ఉంటుంది. అనంతరం 5 గంటలకు బుద్ధవనం ప్రాజెక్టుకు వెళ్తారు. అక్కడ వీరికి లంబాడా కళాకారులు నృత్యంతో స్వాగతం పలికారు. మొదట బుద్ధుని పాదాలకు నమస్కరించాక మహాస్తూపం మెట్లపై కూర్చొని ఫోటోలు దిగుతారు. అనంతరం ఈ ప్రాంత విశిష్టత గురించి బుద్ధవనం కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి వివరిస్తారు. తర్వాత స్తూపం లోపలికి వెళ్లి బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం చేస్తారు. ఇక అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. అక్కడ ఎల్ఈడి తెరపై తెలంగాణలో బౌద్ధం బుద్ధుడి జీవితం గురించి వీడియో ప్రదర్శన వీక్షించి తర్వాత విధులో పాల్గొంటారు. తెరపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు రైట్ వెన్నెల నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో అయితే నేడు మిస్ వరల్డ్ పోటీ జరగనుంది. ఈ ఏదైతే బుద్ధ జయంతి సందర్భంగా అయితే నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో మిస్ ఇండియా వరల్డ్ కి సంబంధించి కూడా మిస్ వరల్డ్ కు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కూడా చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జరగనున్నట్లు కూడా అధికారికంగా తెలుస్తా ఉంది. అయితే విదేశాల్లో ఉన్నటువంటి ఏదైతే బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా కూడా నాగార్జున సాగర్ లో ప్రధానంగా బౌద్ధ భిక్షులు కొనియాడినటువంటి నెలగా కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా నాగార్జున సాగర్ లోని బౌద్ధవనాన్ని కూడా ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తోంది. అదే ఇతర దేశాలకు చెందినటువంటి దాదాపు 30 మంది సుందరిమణులు నాగార్జున సాగర్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో 1000 మంది పోలీసు బందోబస్తు, అదేవిధంగా మిస్ వరల్డ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతున్నారో ఈ రోజు అంటే నేడు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ లోని ఏదైతే విజయ విహార్ ఏదైతే రెస్టారెంట్ ఉందో అక్కడ విజయ విహార్ కు చేరుకుంటారు. అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నది ఒడ్డున అయితే వెనుక భాగంలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే సుందరిమణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఫోటోషూట్ జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ సాయంత్రం బుద్ధవనం ప్రాజెక్టుకు వెళ్తారు. అక్కడ వీరికి సంబంధించినటువంటి లంబాడా కళాకారులు ఏదైతే బంజారా కళాకారులు ఎవరైతే ఉన్నారో అక్కడ కళాకారుల నృత్యాలతో కూడా స్వాగతం పలుకుతున్నట్టు కూడా మొదటగా బుద్ధుని పాదాలకు కూడా నమస్కరించి కూడా స్థూల స్తంభం ఏదైతే ఉందో అక్కడ మెట్లపై కూర్చొని ఫోటోలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విశిష్టతను గురించి కూడా బుద్ధునికి ఉండే విధంగా కూడా అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి బౌద్ధ భిక్షులను కలిసి ధ్యానం చేస్తారు. అక్కడ దానికి సంబంధించి కూడా ఏదైతే ఎల్ఈడి తెరకు సంబంధించి కూడా తెలంగాణలోని బౌద్ధులు, అదేవిధంగా బౌద్ధునికి జీవిత చరిత్రకు సంబంధించి కూడా ఈ వీడియో ప్రదర్శించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సుందరిమణులు కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి వీక్షకులు కావచ్చు, దీనికి సంబంధించి బౌద్ధుని జీవిత చరిత్రను కూడా వీక్షించే విధంగా కూడా దీనికి సంబంధించినట్టు కూడా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవాళ ఏదైతే నాగార్జున సాగర్ కు మిస్ ఇండియా పోటీదారులు ఈరోజు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ విజయ విహార్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రూప్ ఫోటోలు కూడా సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ ఫోటోలు దిగుతూ 6:20 వెల్కమ్ డ్యాన్స్, అదేవిధంగా 6:30 వరకు కూడా కమిడియేషన్ తో కూడా ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వెన్నెల రైట్ సైదులు థ్యాంక్ యూ.